అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏ విధంగా వీస్తుంది, రాష్ట్రంలో ఉన్న సర్వే సంస్థలే కాదు, దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా స్వీప్ చేయబోతా ఉంది. బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు అని చెప్పేసి ప్రముఖ ఛానల్స్ కానీ, సర్వే సంస్థలు కానీ, మేధావులు కానీ, మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జగనన్నకి ఓటు వేయని వాళ్ళు సైతం జగనన్నే మాకు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలని మా గడప దగ్గరికి తీసుకొచ్చాడు, మా గడపకి చేర్చాడు. ఈరోజు మేము పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, జగనన్నను మాత్రమే చూస్తాం, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఊరు వాడ కూడా ఒకటైన పరిస్థితులు మీరు చూశారు. మరీ ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. ఈ పరిస్థితుల్లో కొందరు కడుపు మంట, కొందరికి బాధ. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. పేదలను ఏ విధంగా ప్రలోభ పెట్టాలి అంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు రా బాబు, మీకు ఎంత కండకావరం, పెత్తందారులు అని చెప్పేసి మరొక్కసారి మీరు ముద్రేసుకున్నారు. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడాలా అంటే ఈ వీడియో అన్ని చోట్ల వచ్చింది, అయినా సరే మరొక్కసారి మీరు అందరూ కూడా ఫస్ట్ నుంచి మన విలేజ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే 10 వైసీపీ ఫ్యామిలీ మార్చండి. నుంచి మన 100-150 మంది ఉన్నారు. ప్రతి విలేజ్ లో 2-3 ఉన్నారు. ఒక గోల్ ఓరియంటెడ్ గా వెళ్దాం. మనం సింపుల్ గా ఏదో సిద్ధరార్థంకి వెళ్ళినట్టు మనందరం ఒక ప్లాన్ వేసుకొని జై అనుకుంటా వెళ్తే ఉపయోగం ఉండదు. కానీ ఇప్పుడు మనం వీటికి ఫోకస్గా వెళ్తేనే పని జరుగుతుంది. వాళ్ళు ఫోకస్ అనుకుంటాం 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలిసి మన ఊరు వెళ్తే ఈ అదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయడు అనేది తెలిసి వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడు ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీస్. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాడికి పిల్లలు ఉంటారు, బెల్లం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు పడతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన అవుతాం. మనం గత సంవత్సరం నుంచి మేము అమెరికాలో కూడా రోజు మీటింగులు పెడతానే ఉన్నాం, చెప్తానే ఉన్నాం. అందరికీ తెలిసిందే. ఇక్కడికి వచ్చినా కానీ జనార్దన్ గారు చెప్పినన్ని మనకు తెలుసు. ఇలా చెప్పుకుంటా పోతూనే ఉన్నాం. ఇట్స్ ద టైమ్ ఫర్ అస్ టు యాక్ట్ ఆన్ ఇట్. కాబట్టి మనందరం పార్టీ ఆఫీస్ ఉంది, ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఉంది, రవి గారి ఆధ్వర్యంలో ఆయన కూడా చేశారు. మనం తిరిగి వెళ్ళిపోతాం. మీరు ఏ దేశం వెళ్ళిపోయినాయా, వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను అది మీరు ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలు. వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను అది మీరు ఫోకస్ చేస్తే చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా. 2-3 లక్షల రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలను మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ప్రతి ఒక్కడు 1 month 2 months జాబ్స్ ఎగిరితే వాళ్ళని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ప్రతి ఒక్కడు
1 month 2 months జాబ్స్ ఉన్నాయి 4 years నుంచి అయితే 3-4 months ఎంత ఖండకావరం బాబు మీకు. అది జరుగుతుంది. మీరు పెత్తందారులైనంత మాత్రాన పేద ప్రజలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్ని వెధవలతో పోలుస్తారా? అంటే మీరు సంస్కారహీనులు. మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలుగు ప్రజలని వెధవలతో పోల్చిన ఈ పనికి మాలిన పెత్తందారులు ఏం చెప్పాలా? నెట్ట నిలువున ఉరిదీయాలి చూడండి, ఉరిదీయాల. మీకు ఇదేనా సంస్కారం? తల్లి కడుపును పుట్టావు, తెలుగువాడిగా పుట్టావు, కాస్త కోస్త 4 ముక్కలు చదువుకున్నావు, అమెరికా పోయావు, 4 రూపాయలు సంపాదించావు. 4 రూపాయలు సంపాదించేసరికి మీకు ఇంత కండకావరమా? మీకు ఇంత కడుపు మంట? ఏం చూసుకుంటారు బాబు మీకు? జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని, పేద గడపల్ని తాకి ఈరోజు వాళ్ళ పిల్లలను చదివిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆరోగ్య పరిరక్షణ కల్పిస్తూ ఉంటే, ఆరోగ్యంగా బ్రహ్మాండంగా బలంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య సేవలు చేస్తూ ఉంటాయి. అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటా ఉంటే, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉంటే మీకు ఎందుకు రావు కడుపు మాట? అంటే మీరు కుల అహంకారులా, కుల పెత్తందారులా? ఏం చూస్తుంది మీకు? ఇటువంటి చీడ పురుగులు గ్రామాల్లో కానీ వస్తే, గ్రామాల్లో కానీ జనాన్ని ప్రలోభ పెట్టాలని చూస్తే ఎక్కడా కూడా ప్రజలు